హలో అండి. ఈ వీడియోలో మనము ఎలా ఐడెంటిఫై చేయాలి సిరీస్ ప్యారలల్ కాంబినేషన్స్‌ని అనేది చూద్దాం. ఓకే. సో, ముందుగా సిరీస్ కాంబినేషన్ చూద్దాం. సో, 2 రెసిస్టర్స్ తీసుకుంటున్నాం ఇక్కడ R1 అండ్ R2. సో, దీని స్టార్టింగ్ ఎండ్, దీనికి ఇది ఫినిషింగ్ ఎండ్. సో, దీనికి స్టార్టింగ్ ఎండ్ అండ్ దీని ఫినిషింగ్ ఎండ్. సో, ఫినిషింగ్ ఎండ్ అదర్ ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ఎలిమెంట్‌కి కనెక్ట్ అయితే మనము సిరీస్‌లో ఉంది అని చెప్తాం. మనం ఒకవేళ కరెంట్ పాస్ చేస్తే ఈ కాంబినేషన్లో కరెంట్ ఎక్కడా కూడా డివైడ్ అవ్వదు. ఇలా ఉంటే మనము సిరీస్లో ఉన్నాయి ఈ 2 రెసిస్టర్స్ అని చెప్పొచ్చు. ఇలా ఉంటే టోటల్ రెసిస్టెన్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సింపుల్గా యాడ్ చేయండి R1 ప్లస్ R2. ఓకే. సో, ఇప్పుడు ప్యారలల్ కాంబినేషన్ ఎలా చేస్తాం? ప్యారలల్ కాంబినేషన్ను ఇప్పుడు సపోజ్ ఇది R1 అనుకోండి, నెక్స్ట్ ఇది R2. సో, ది స్టార్టింగ్ అండ్ ఫినిషింగ్ ఎండ్స్. సో, దీని స్టార్టింగ్ ఎండ్ అదర్ ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ఎండ్కి కనెక్ట్ అవ్వాలి. నెక్స్ట్ ఫినిషింగ్ ఎండ్ అదర్ ఎలిమెంట్ యొక్క ఫినిషింగ్ ఎండ్కి కనెక్ట్ అవ్వాలి. ఇలా చూస్తే మనకు క్లియర్గా తెలియట్లేదు కదా ప్యారలల్ అనేసి. సో, దీన్ని మనం ఎలా డ్రా చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ దిస్ ఈజ్ R1 స్టార్టింగ్ ఎండ్ ఫినిషింగ్ ఎండ్, దిస్ ఈజ్ R2 స్టార్టింగ్ ఎండ్ ఫినిషింగ్. సో, స్టార్టింగ్ ఎండ్ కనెక్ట్ అవ్వాలి, ఫినిషింగ్ ఎండ్ కనెక్ట్ అవ్వాలి. ఇలా ఉంటే మనకి ప్యారలల్లో ఉన్నట్టు. ఒకవేళ మనం కరెంట్ పాస్ చేస్తే కరెంట్ 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఓకేనా. సో, స్టార్టింగ్ ఎండ్ అంటే ఈ 2 పాయింట్స్ కలిపి ఒకటే పాయింట్ కదా, ఇంకొకలాగా కూడా చూపించవచ్చు, అంటే ఒక నోడ్గా చూపించవచ్చు. అలాగే ఫినిషింగ్ ఎండ్స్ మొత్తాన్ని కలిపి ఒక నోడ్గా తీసుకోవచ్చు. అంటే 2 నోడ్స్ మధ్యలో ఈ రెసిస్టర్స్ అనేవి కనెక్ట్ అయినాయి. సో, R1 R2 ఒకవేళ కరెంట్ పాస్ చేస్తే 2 పార్ట్స్గా డివైడ్ అవుతాయి. ఇలా ఉంటే మనకి ఏం చెప్పచ్చు? ప్యారలల్లో కనెక్ట్ అయిన ఎలిమెంట్స్ అని చెప్పచ్చు. ఓకేనా. సో, అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ప్యారలల్ అంటే అవి ఖచ్చితంగా సేమ్ 2 నోడ్స్ మధ్యలో కనెక్ట్ అవ్వాలి. అలా ఉంటేనే ప్యారలల్ అని చెప్తాం. అలా ఉన్నప్పుడు ఎప్పుడైతే కరెంట్ పాస్ చేస్తామో ఆబ్వియస్గా మనకి కరెంట్ అనేది డివైడ్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ప్యారలల్లో ఉన్నప్పుడు టోటల్ రెసిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సో, మనకి సిరీస్లో లాగా యాడ్ చేస్తే సరిపోదు, ఒక చిన్న టెక్నిక్ యూస్ చేయాలి. సో, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక చిన్న సర్క్యూట్ తీసుకుంటున్నా. ఓకే. సో, VS R1 అండ్ ఇక్కడ R2. ఓకేనా. సో, ఈ లైన్ మొత్తం ఒకటే నోడ్, ఈ లైన్ మొత్తం ఒకటే నోడ్. అంటే 2 సేమ్ నోడ్స్ మధ్యలో VS కనెక్ట్ అయింది, R1 కనెక్ట్ అయింది, R2 కూడా కనెక్ట్ అయింది. అంటే 3 ఎలా ఉన్నాయి? ఒకదానికొకటి ప్యారలల్లో ఉన్నట్టు. ఓకేనా. సో, సప్లై నుంచి వస్తున్న కరెంట్ కాబట్టి లెట్ అస్ అజ్యూమ్ దిస్ యాజ్ IT. ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్ ఫస్ట్ బ్రాంచ్ కాబట్టి I1 అనుకోండి. నెక్స్ట్ సెకండ్ బ్రాంచ్లో ఫ్లో అవుతున్న కరెంట్ I2 అని అజ్యూమ్ చేసుకోండి. నా ఓమ్స్ లా ప్రకారం టోటల్ కరెంట్ అంటే ఏంటి? కరెంట్కి ఫార్ములా ఏంటి? వోల్టేజ్ బై రెసిస్టెన్స్. వోల్టేజ్ ఏంటి ఇక్కడ? VS బై టోటల్ కరెంట్ కావాలంటే మనం ఇక్కడ టోటల్ రెసిస్టెన్స్ రాయాలి. మనకు అదేంటో తెలియదు. ఓకేనా. కాబట్టి RT అని రాయండి. సో, ఇది పక్కన పెట్టేయండి. నా I1కి రిలేషన్ ఏమవుతుంది? సో, సిన్స్ మనకి ప్యారలల్ కాబట్టి వోల్టేజ్ సేమ్ కదా. సో, R1కి అక్రాస్గా మనకి VS వోల్టేజే ఉంటుంది. కాబట్టి VS బై R1 రాయొచ్చు. అలాగే మనకి I2 అంటే ఏం రాయొచ్చు? VS బై R2 రాయొచ్చు. ఇప్పుడేం అప్లై చేస్తారు అంటే ఈ నోడ్ దగ్గర KCL అప్లై చేయండి. ఇది ఎంటరింగ్ కరెంట్, ఈ 2 కూడా లీవింగ్ కరెంట్స్ కదా. సో, కాబట్టి టోటల్ కరెంట్ ఏమవుతుంది? I1 ప్లస్ I2 అనమాట. సో, IT అంటే ఏంటి? ఇక్కడ ఆల్రెడీ రాసాం. ఏం రాసాం? VS బై RT విచ్ ఈజ్ ఈక్వల్ టు I1 అంటే ఏంటి? VS బై R1 కదా. సో, VS బై R1 రాయండి. ప్లస్ I2 అంటే VS బై R2. ఇక్కడ కామన్ ఏం తీయచ్చు? VS కామన్ తీయచ్చు కదా. సో, VS కామన్ తీస్తే ఏమొస్తుంది ఇక్కడ మనకి? 1 బై R1 ప్లస్ 1 బై R2. సో, VS ఇక్కడ రెండు వైపులా క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏం మిగిలినట్టు? 1 బై RT ఈక్వల్ టు 1 బై R1 ప్లస్ 1 బై R2. నేను ఇక్కడ రాస్తున్నా. ఓకేనా. సో, దిస్ ఈజ్ 1 బై RT ఈక్వల్ టు 1 బై R1 ప్లస్ 1 బై R2. LCM తీసుకోవచ్చు కదా. ఏమొస్తుంది మనకి ఇక్కడ? LCM తీసుకుంటే R1 R2 న్యూమరేటర్లో R2 ప్లస్ R1. సో, నాకు ఇప్పుడు RT కావాలి అంటే జస్ట్ రెసిప్రోకలే కదా. అంటే ఏమవుతుంది? R1 R2 బై R1 ప్లస్ R2.
ఓకేనా. సో ఇది ప్యారలల్లో ఉన్నప్పుడు 2 రెసిస్టర్స్ టోటల్ రెసిస్టెన్స్ ఎలా కనుక్కుంటారంటే ఇలా కనుక్కుంటారు. సో ఇది అర్థం అవటం కోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఒక చిన్న ప్రాబ్లం తీసుకొని సాల్వ్ చేస్తాను, మీకు ఈజీగా ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, లెట్స్ గో విత్ ద ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు చూడండి. సో ఇక్కడ ఒక 6 ohm, నెక్స్ట్ 8, ఇక్కడ 4, 8, 6, ఇక్కడ ఇంకొక 6, 10, ఇక్కడ ఒక 2. సో ఏబి మధ్యలో రెసిస్టెన్స్ ఎంత, టోటల్ రెసిస్టెన్స్ ఎంత, ఇది మన ప్రాబ్లం. సో మీరు ఎప్పుడైనా సరేనమ్మా ఇలా ఇచ్చి టోటల్ రెసిస్టెన్స్ కనుక్కోండి ఒక 2 టెర్మినల్స్ మధ్యలో అంటే రివర్స్ నుంచి స్టార్ట్ చేయండి. ఇప్పుడు చూడండి 10, 2 ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి కదా. అంటే ఈ కాంబినేషన్ వరకు టోటల్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, 10 + 2 అంటే ఎంత, 12 ohms. మీకు ఒక క్లారిటీ ఉండటం కోసం నేను ప్రతి స్టెప్లో కూడా నేను ఈక్వలెంట్ సర్క్యూట్, అంటే ఈక్వలెంట్ కాదు మోడిఫైడ్ సర్క్యూట్ రాస్తాను. ఓకేనా. ఇప్పుడు చూడండి. సో నేను మళ్ళీ ఇక్కడ సెకండ్ స్టెప్లో దిస్ ఈజ్ 6 ohms, 8 AB terminals. This is 4, 8, 6 ohm, 8. సో ఈ 2 points ఇవేనా. సో అక్కడ ఇక్కడ ఇంకో 6 ఉందిగా, ఆ 6 కూడా రాయండి. ఆ 6కి ప్యారలల్లోనే కదా ఇది ఉంది చూడండి. సపోజ్ ఇక్కడ XY అనుకున్నారు అనుకోండి, ఇది కూడా XYయే కదా. ఆ XY మధ్యలోనే కదా ఈ కాంబినేషన్, అది ఆల్రెడీ సాల్వ్ చేసాం. ఎంత వచ్చింది, 12 వచ్చింది. ఓకే, సో 12 ohms. XY మధ్యలో 6 కనెక్ట్ అయింది, 12 కనెక్ట్ అయింది. అంటే 6, 12 ఎలా ఉన్నట్టు, ప్యారలల్లో ఉన్నట్టు కదా. అంటే R1 6, R2 12, R1 + R2 అంటే 6 + 12. సమ్ మనకి సమ్ ఏ ఓమ్స్ వచ్చింది అనుకుందాం. ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ నేను రీడ్రా చేస్తాను చూడండి. ఇది ఎందుకు మనం ఇలా స్టెప్ బై స్టెప్ నేను చూపిస్తున్నానంటే మీకు ఈజీగా అంటే ఒక క్లియర్ ఐడియా వస్తుంది. సో దట్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా సిరీస్ ప్యారలల్ ప్రాబ్లమ్స్ చేసినప్పుడు ఏంటంటే మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఓకేనా. సో 6 ohm ఇక్కడ, నెక్స్ట్ 8 ohm. ఇది X, ఇది Y కదా. సో 6 parallel to 12 అంటే సమ్ ఏ ఓమ్స్ అనుకున్నాం కదా. సో కాబట్టి ఆ ఏ ఓమ్స్ని ఇక్కడ డ్రా చేయండి. దిస్ ఈజ్ ఏ ఓమ్స్. మీరు క్యాలిక్యులేట్ చేయండి ఒకవేళ మీరు సాల్వ్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే. ఓకేనా. సో ఏ ఓమ్స్. నా ఈ ఏ ఓమ్స్ అండ్ 8 ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి, సిరీసేనా. కాబట్టి ఇక్కడ వరకు టోటల్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, A + 8. సపోజ్ B ohms అనుకుందాం. నేను మళ్ళీ రీడ్రా చేస్తాను. దిస్ ఈజ్ AB. దిస్ ఈజ్ 8, 4 ohms, 8, దిస్ ఈజ్ 6 ohm. ఇదే కదా. దీన్ని ఇప్పుడు నేను Z అనుకుందాం. ఓకేనా. నా ఇది X, ఇది Z కదా. సో ఆ XZ మధ్యలోనే కదా A and 8 కనెక్ట్ అయినాయి. సో ఇలా అనమాట. దాన్ని నేను B ohms అని అజ్యూమ్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి ఈ 6B ఎలా ఉన్నాయి, ప్యారలలే కదా. సో ఇక్కడ వరకు మనకి టోటల్ రెసిస్టెన్స్ అంటే 6 parallel to B, R1 × R2 / R1 + R2. సో నేను C ohms అని అజ్యూమ్ చేసుకుంటున్నాను. ఓకే, నేను దీన్ని మళ్ళీ రీడ్రా చేస్తున్నాను. ఇక్కడ చేస్తాను చూడండి. దిస్ ఈజ్ 6 ohm. నెక్స్ట్ ఇది ఒక 8, 4, 8. ఇది X, నెక్స్ట్ ఇది Z కదా. మీరు చూడొచ్చు ఇక్కడ
ఇవన్నీ డ్రా చేసాం, మిగతా పార్ట్ అంతా కూడా డ్రా చేసాం. ఓకే, సో ఈ పాయింట్ ఎక్స్, నెక్స్ట్ జెడ్. ఓకేనా, సో మీరు చూడొచ్చు ఆ కాంబినేషన్ ఏం తీసుకున్నారు, సి ఓమ్స్ కదా. సో ఇక్కడ కూడా సి ఓమ్స్ అని రాయండి. ఇప్పుడు ఈ సి ఓమ్ అండ్ 4 ఓమ్ ఎలా ఉన్నాయి, సిరీసేనా. సో కాబట్టి ఇక్కడ వరకు టోటల్ రెసిస్టెన్స్ అంటే C+4, సపోజ్ డి ఓమ్స్ అనుకోండి. ఓకేనా, సో నేను మళ్ళీ రీడ్రా చేస్తున్నాను. ఏ 6, 8, బి 4 ఓమ్స్, ఇది 8 ఓమ్, ఇది ఎక్స్, ఇది నేను సపోజ్ పి అనుకుందాం. ఓకేనా, ఈ పాయింట్ని పి అనుకుందాం. ఓకేనా, సో ఈ కాంబినేషన్ ఎక్కడుంది, ఎక్స్కి పీకి మధ్యలోనే కదా, అంటే ఇలా ఉన్నట్టు. సో సమ్ డి ఓమ్స్. ఇప్పుడు చూడండి ఈ 8 ఓమ్ డి ఓమ్ ఎలా ఉన్నాయి, ప్యారలలే కదా. సో అక్కడ వరకు రెసిస్టెన్స్ ఏమవుతుంది, 8 ప్యారలల్ టు డి అంటే R1 R2 బై R1 ప్లస్ R2, సమ్ ఈ ఓమ్స్ అనుకోండి. నేను ఇక్కడ మళ్ళీ రీడ్రా చేస్తాను. ఓకే, ఇది 6 ఓమ్, నెక్స్ట్ 8, టెర్మినల్స్ AB, నెక్స్ట్ 4, ఇది ఎక్స్, ఇది పి కదా. నా ఆ ఎక్స్కి పీకి మధ్యలో కాంబినేషన్ ఏం తీసుకున్నాను నేను, 8 ప్యారలల్ టు డి కదా. సో సమ్ ఈ ఓమ్స్ నేను ఇలా డ్రా చేస్తున్నాను. ఓకేనా, సమ్ ఈ ఓమ్స్. నా 4E ఎలా ఉన్నాయి, సిరీసేనా. కాబట్టి ఇక్కడ వరకు అంటే 4 ప్లస్ ఈ, సమ్ ఎఫ్ ఓమ్స్. ఓకే, సో నా నేను మళ్ళీ రీడ్రా చేస్తున్నాను. సో 6 ఓమ్స్, నెక్స్ట్ 8, నా ఇది క్యూ అనుకోండి పాయింట్, ఇది క్యూ, ఇది పి. ఆ క్యూపీ మధ్యలోనే కదా ఈ కాంబినేషన్ ఉంది. సో ఇలా రాయండి, అది సమ్ ఎఫ్ ఓమ్స్. ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయి, ప్యారలలేనా. సో 8 ప్యారలల్ టు ఎఫ్, 8 ఇంటూ ఎఫ్ బై 8 ప్లస్ ఎఫ్, R1 R2 బై R1 ప్లస్ R2, సమ్ జీ ఓమ్స్. ఓకే, సో నా ఇప్పుడు మళ్ళీ దీన్ని రీడ్రా చేయండి. 6 ఓమ్స్, ఏ బి, ఇదంతా సమ్ జీ ఓమ్స్. ఇప్పుడు కనుక్కోలేరా రెసిస్టెన్స్ బిట్వీన్ ఏబి, దట్ ఈస్ ద టోటల్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, ఈ రెండు ఎలా ఉన్నాయి, సిరీసేనా. సో కాబట్టి 6 ప్లస్ జీ, సపోజ్ హెచ్ ఓమ్స్ అనుకోండి. ఇదే మన ఆన్సర్. ఓకేనా, సో ఇలా మనము సిరీస్ ప్యారలల్ కాంబినేషన్స్ సాల్వ్ చేయాలి. సో ప్రతిసారి ఇంత చేయలేం కదా. సో కాబట్టి ఏం చేయాలి అంటే ఒక లైన్లో రాసేసుకోవచ్చు. అంటే ఇప్పుడు 10 ప్లస్ 2 కదా, దానికి 6 ఎలా ఉంది, ప్యారలల్ టు 6. ఆ కాంబినేషన్కి 8 ఎలా ఉంది, సిరీస్. ఓకే, ఈ కాంబినేషన్కి 8 సిరీస్. నా ఇది అయిపోయింది. ఈ మొత్తం కాంబినేషన్కి 6 ఎలా ఉంది, ప్యారలల్ టు 6. ఓకే, సో ఇంతవరకు అయిపోయింది. ఆ కాంబినేషన్కి 4 ఎలా ఉంది, సిరీస్. సో +4. ఓకే, నా ఇది అయిపోయింది. నా ఈ కాంబినేషన్ 8కి ఎలా ఉంటుంది, ప్యారలల్. ఇది మొత్తానికి ప్యారలల్ టు 8. నా సో ఈ మొత్తం కాంబినేషన్ 4కి ఎలా ఉంది, సిరీస్. మళ్ళీ ఇంకో బ్రాకెట్ పెట్టండి, +4 రాయండి. నా ఆ కాంబినేషన్కి 8 ప్యారలల్, ఆ కాంబినేషన్కి 6 సిరీస్. ఇలా మనం ఒక సింగిల్ లైన్లో కూడా రాయొచ్చు. ఓకే, సో ఇలా సింగిల్ లైన్లో రాయడం అనేది అలవాటు చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ అయితే ఈ ప్రాసెస్లో చూడండి, మీ మైండ్లోనే క్యాలిక్యులేట్ అవ్వాలి. సో దేనికి ఏది సిరీస్, దేనికి ఏది ప్యారలల్ అనేది. ఓకేనా, సో ఇలా మనము ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి ఇవి. ఓకే, సో ఒక 4-5 ప్రాబ్లమ్స్ పక్కన పెట్టుకోండి, కొంచెం లెంగ్దీవి. ఓకే, ఆన్సర్స్ కూడా పక్కన పెట్టుకోండి, సాల్వ్ చేయండి. అంతే, కొంచెం టైం స్పెండ్ చేస్తేనే వస్తాయి అమ్మా ఇవి. ఓకేనా, సో ఐ హోప్ మీకు సిరీస్ ప్యారలల్ కాంబినేషన్స్ ఒక క్లియర్ ఐడియా వచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి, డెఫినెట్గా నేను ఆన్సర్ చేస్తాను.
Okay, so thank you so much for watching this video. Keep supporting our channel. Thank you.